పాలిటిక్స్ పవన్ పై జగన్ ప్రేమనా ప్లానా? వీరి దత్తపుత్రుడు. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఏపీ రాజకీయాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సాగిన పొలిటికల్ వార్ ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ 2024 ఎన్నికల రిజల్ట్స్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పట్లో దత్తపుత్రుడు అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ అధినేత ఇప్పుడు జనసేన అనే పేరు ఎత్తడానికే ఎందుకు ఇష్టపడడం లేదు? ఏ చిన్న తప్పు జరిగినా టీడీపీపై ఒంటి కాలిపై లేస్తున్న వైసీపీ జనసేన విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ వ్యూహం ఏంటి? ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా వైసీపీని గద్దదించాయి. రూల్ ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ మూడు పార్టీలను టార్గెట్ చేయాలి. కానీ జగన్ రూటే సెపరేట్. వైసీపీ ఫోకస్ మొత్తం ఇప్పుడు కేవలం కూటమిలో పెద్దన్న అయిన తెలుగుదేశం పార్టీపైనే ఉంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లేదా టీడీపీ మంత్రుల శాఖల మీద వైసీపీ సోషల్ మీడియాలోనూ ప్రెస్ మీట్లలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటాయి. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో 5 కీలక శాఖలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పై గాని, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ల పైన కానీ వైసీపీ ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. అసలు వాళ్ళు జోలికి వెళ్ళడం లేదు. ఎందుకు? వీరి దత్తపుత్రుడు. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మొదటి కారణం ముందస్తు జాగ్రత్త. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా టార్గెట్ చేయడం వల్ల ఒక సామాజిక వర్గం మొత్తం వైసీపీకి పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. ఆ కోపం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అందుకే మళ్ళీ పవన్ ను కెలికి ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గురి కావడం ఎందుకని వైసీపీ అధిష్టానం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. రెండవ కారణం, ప్రభుత్వంలో టీడీపీదే ఫైనల్ డెసిషన్. ఏ తప్పు జరిగినా, ఏ విషయం తీసుకున్నా దానికి కర్త కర్మ క్రియ అంత చంద్రబాబు. అలాంటప్పుడు సైలెంట్ గా తమ పని తాము చూసుకుపోతున్న జనసేన మంత్రులను అనవసరంగా టార్గెట్ చేయడం ఎందుకు? డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ తోనే తెలుసుకుందామన్నది వైసీపీ లాజిక్ గా కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్యూచర్ పాలిటిక్స్. 2024 ఎన్నికలు వేరు, రాబోయే 2029 ఎన్నికలు వేరు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని ఊరికే అనలేదు. ఒకేసారి కూటమిలోని 3 పార్టీలను శత్రువులను చేసుకుని నలువైపులా నుంచి విమర్శలు ఎదుర్కొనే కంటే ఒకరినే టార్గెట్ చేయడం బెస్ట్ స్ట్రాటజీ అని జగన్ ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే టీడీపీని శాశ్వత ప్రత్యర్థిగా ఎంచుకుని జనసేన, బీజేపీలను లైట్ తీసుకుంటున్నారు. వీరి దత్తపుత్రుడు. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. జగన్ ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా బాబు లోకేష్లే టార్గెట్. అయితే ఈ స్ట్రాటజీ ఎంతకాలం వర్కౌట్ అవుతుంది? గతంలో లాగా దత్తపుత్రుడు అనే మాట మళ్ళీ జగన్ నోటి వెంట వస్తుందా? పవన్ నుంచి రీసౌండ్ వచ్చే ఆ రోజు మళ్ళీ వస్తుందా? జగన్ వర్సెస్ పవన్ పాలిటిక్స్ ఏపీలో మళ్ళీ హీట్ పెంచుతాయా? లేదా వైసీపీ కొత్త సైలెంట్ వ్యూహంతోనే సైలెంట్ గా 2029కి స్కెచ్ గీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.